మాత బ్రతకాలనేది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉన్నటువంటి దూరదృష్టి. అది మళ్ళీ ఈ సందర్భంలో కూడా కనబడింది. డ్రోన్స్ ఇప్పటి వరకు మనకి డ్రోన్స్ తాలూకా టెక్నాలజీ గత 15 సంవత్సరాలుగా ఉన్నా సరే ఇప్పుడు కూడా ఏ విపత్తులో కూడా మీరు డ్రోన్స్ని వినియోగించడం ఎక్కడా కూడా చూసుకుంటున్నారు. కానీ సింపుల్ టెక్నాలజీ డ్రోన్స్ని వినియోగించుకుంటే ఎక్కడికైతే మనం వాహనాల ద్వారా కానీ మనిషి కానీ వెళ్ళలేకపోతున్నారు, డ్రోన్స్ ద్వారా మనం ఏదో ఒక సాయం వాళ్ళకి చేయొచ్చు. కాబట్టి ఆ వినూత్నమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమలు చేయడం నిజంగా ఒక గ్రౌండ్ బ్రేకింగ్ చేంజ్ అని మనం చెప్పుకోవాలి. ఇది భవిష్యత్తులో కూడా ఏ విపత్తు వచ్చినా మీకు ఖచ్చితంగా డ్రోన్స్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉపయోగించారో అదే రకంగా దేశ స్థాయిలో కూడా వినియోగిస్తారని నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే డ్రోన్స్ మా డిపార్ట్మెంట్లో వస్తుంది కాబట్టి. మరి ఆ రకంగా ఈరోజు విజయవాడలో కూడా డ్రోన్స్ టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారని ప్రత్యేక పర్యవేక్షణ కోసం వచ్చాం. మరి ఇక్కడ డ్రోన్ కార్పొరేషన్ మరి దినేష్ గారు ఉన్నారు, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఉన్నారు. పరిష్కార మార్గం వెతకాలనేది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉన్నటువంటి దూరదృష్టి. అది మళ్ళీ ఈ సందర్భంలో కూడా కనబడింది. డ్రోన్స్ ఇప్పటి వరకు మనకి డ్రోన్స్ తాలూకా టెక్నాలజీ గత 15 సంవత్సరాలుగా ఉన్నా సరే ఇప్పుడు కూడా ఏ విపత్తులో కూడా మీరు డ్రోన్స్ని వినియోగించడం ఎక్కడా కూడా చూసుకుంటున్నారు. కానీ సింపుల్ టెక్నాలజీ డ్రోన్స్ని వినియోగించుకుంటే ఎక్కడికైతే మనం వాహనాల ద్వారా కానీ మనిషి కానీ వెళ్ళలేకపోతున్నారు, డ్రోన్స్ ద్వారా మనం ఏదో ఒక సాయం వాళ్ళకి చేయొచ్చు. కాబట్టి ఆ వినూత్నమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమలు చేయడం నిజంగా ఒక గ్రౌండ్ బ్రేకింగ్ చేంజ్ అని మనం చెప్పుకోవాలి. ఇది భవిష్యత్తులో కూడా ఏ విపత్తు వచ్చినా మీకు ఖచ్చితంగా డ్రోన్స్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉపయోగించారో అదే రకంగా దేశ స్థాయిలో కూడా వినియోగిస్తారని నేను కూడా ఖచ్చితంగా